పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' చిత్రం ఫ్రెష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. నితిన్ రాబిన్‌హుడ్ తర్వాత సితార వాళ్ళది 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలు 2 కూడా మార్చి 28న వస్తున్నాం అని చెప్పి ప్రకటించినప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. కాకపోతే అధికారికంగా మాత్రం వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల ఎప్పుడొస్తుందనే దాని మీద సస్పెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కి తెరపడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది కాబట్టి మే 9న వస్తున్నామని ఇప్పుడు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మే 9న వస్తదని చెప్పి అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్స్ మ మ సినిమాని ప్రేమించే సినిమా లవర్స్ అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే రోజు చిన్న సినిమాలు అంటే 'నితిన్' గాని లేదంటే ఇంకో సినిమా గాని వస్తదని ఎవరు అంత సాహసం చేస్తారని ఎవరు అనుకోరు. కాబట్టి ముందే ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ఈ సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా మార్చి 28 రావట్లేదని చెప్పి ఫైనల్‌గా ఇప్పుడు మే 9 అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మే 9 అంటే అంతకుముందు అసలు సమ్మర్‌లో రిలీజ్ అవుద్దా లేదా అనే ఒక డౌట్ కూడా చాలామందికి ఉండేది. ఈ సమ్మర్ అంటే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకుండానే ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేస్తదా అని చెప్పి అందరూ అనుకుంటున్న దీంట్లో పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సినిమా వస్తుండడం అనేది ఒక రకంగా అంటే సినిమాకి అడ్వాంటేజ్, ఆడియన్స్‌కి కూడా పెద్ద అడ్వాంటేజ్. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి జనరల్‌గా సీజన్‌తో సంబంధం ఉండదు. అతని కాంపిటీషన్ కూడా ఉండదు. కానీ సమ్మర్ అనేది చాలా పెద్ద సీజన్ కాబట్టి సినిమాలకు సంబంధించినంత వరకు ఈ సీజన్ ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఈ సినిమాకి ఒక మంచి హైప్ ఉంది. ఆహ్, ఇప్పుడు ఈ సీజన్ కూడా అడ్వాంటేజ్ అవ్వడంతోటి ఈ సినిమా మంచి అంటే చెప్పాలంటే 'అత్తారింటికి దారేది' తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచిన సినిమాలు ఏమీ రాలేదు. అంటే 'కాటమరాయుడు', 'గోపాల గోపాల' సినిమాలు జస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించుకున్నాయి. ఈ రెండిటి మధ్యలో వచ్చినటువంటి 'సర్దార్ గబ్బర్ సింగ్' బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన 'భీమ్లా నాయక్' కానీ, 'వకీల్ సాబ్' కానీ, 'బ్రో' ఇవన్నీ జస్ట్ ఫ్యాన్స్‌కి ప్లేట్ మీల్స్ ఇవ్వగలిగాయి తప్ప ఫుల్ మీల్స్ పెట్టలేకపోయాయి. దానివల్ల కూడా ఇప్పుడు వస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి స్థాయిలో అలరిస్తుందని చెప్పి ఎక్కువ మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలు గానీ, ఇవన్నీ కూడా ప్రోమోస్ అన్నీ కూడా చాలా బావుండడం కూడా ఈ సినిమాకి అడ్వాంటేజ్. తర్వాత ఈ సమ్మర్‌లో ఇందాక మనం చెప్పినట్టు పెద్ద హీరోల సినిమాలేమీ లేవు. 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'నాగార్జున' సినిమా కూడా ధనుష్‌తో యాక్ట్ చేసినటువంటి సినిమా జూన్ 20 తారీఖు అంటున్నారు. కాబట్టి ఈ సమ్మర్‌లో పెద్ద హీరోల సినిమాలు 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'ప్రభాస్' 'రాజా సాబ్' కూడా ఈ సమ్మర్‌లో రాదని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ సీజన్ కూడా 'హరిహర వీరమల్లు' సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ అవుద్ది. మే 1 హిట్ 3 అంటున్నారు. యాక్చువల్‌గా మే 9, 8 తారీఖుల్లో 'మాస్ జాతర' సినిమా ఉంటదని చెప్పి అన్నారు గానీ, ఇప్పుడు మే 9 'హరిహర వీరమల్లు' వస్తుంది కాబట్టి 'రవితేజ' సినిమా కూడా ఒక ఒక వారం కానీ, 2 వారాలు కానీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ సినిమా పట్ల ఉన్న హైప్‌కి తోడు సీజన్ అడ్వాంటేజ్ కూడా యాడ్ అయ్యి, ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తదని చెప్పి మనం గట్టిగా నమ్మకం పెట్టుకోవచ్చు. 'నిధి అగర్వాల్' ఇందులో హీరోయిన్, 'కీరవాణి' మ్యూజిక్ డైరెక్షను ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. ఒకటేంటంటే 1, 2 సార్లు వాయిదా పడడం అంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా అక్కడ చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉండడం వల్ల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల్లో ఆయన అనుకున్న టైంకి హాజరు కాలేని నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడిందంటున్నారు. దానికంటే కూడా ఈ గ్రాఫిక్స్ వల్ల కూడా ఈ సినిమా వాయిదా పడడానికి కారణం అని చెప్పి తెలుస్తుంది. ఏదైనప్పటికి కూడా మొత్తానికి ఇవన్నీ గ్రాఫిక్స్ పరమైనటువంటి ఇబ్బందులు గానీ, మరొకటి కానీ అన్నీ తొలగిపోయి మే 9న వస్తున్న 'హరిహర వీరమల్లు' మళ్ళీ ఒక 'అత్తారింటికి దారేది', ఒక 'గబ్బర్ సింగ్' ఆ రేంజ్‌లో హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.